మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. Welcome to iDream. Na పేరు లుంబిని. Today we have Subhash Babu sir with us, mutual funds advisor. Let's talk to him. Hello sir. Hello అండి. So talking about gold prices, last 2-3 days నుండి కొంచెం లోగా అనిపిస్తుంది, which is like ఈ రోజు చూసుకుంటే 1,37,000 ఉంది, అండ్ మొన్న చూసుకుంటే ఆల్మోస్ట్ లవ్ లోకి వెళ్ళిపోయింది, విచ్ ఇస్ 1,43,000, మళ్ళీ కాస్త తగ్గింది. బట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి సార్ గోల్డ్ మీద? ఓకే, ఇప్పుడు గోల్డ్ అంటే చాలా మందికి ఇప్పుడు ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. గోల్డ్ ప్రైస్ పెరిగిన తర్వాత ఒక 10-year విండోలో గోల్డ్ చూసుకుంటే 14-15% గ్రో అయింది, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ గోల్డ్. కానీ లాస్ట్ 1 to 2 yearsలో ఇట్ హాస్ గ్రోన్ బై ఆల్మోస్ట్ 30-40% ఇయర్ ఆన్ ఇయర్. అంటే ఫస్ట్ ఒక 5-6 years ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంది, యావరేజ్ 5-6% పెరిగింది, అలా ఉంది. దీనికి కారణం చాలాసార్లు మనం డిస్కస్ చేసేంత ముందు కూడా మనం గ్లోబల్ అన్సర్టన్ సిచ్యువేషన్స్ వల్ల గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. గ్లోబల్గా గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి. ఇంకో కారణం ఏంటంటే డాలర్ కూడా వీక్ అవుతుంది గ్లోబల్ మార్కెట్స్లో, దాన్ని బట్టి కూడా గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. థర్డ్ పార్ట్, అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్ అన్ని దేశాల్లో ఉంటాయి, వాటిని సెంట్రల్ బ్యాంక్స్ అంటారు వాటిని. అవన్నీ కూడా గోల్డ్ ఎక్కువ కొంటున్నాయి. ఎందుకంటే గోల్డ్ అన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇంట్లో కూడా మనం గోల్డ్ ఎందుకు పెట్టుకుంటాం, ఒకటేమో ఆర్నమెంట్స్ కింద వాడతారు ఆడపిల్లకి వాళ్ళకిను, అంతేకాకుండా ఒక గబుక్కున ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే గోల్డ్ మనకి బ్యాకప్ ఉంటుంది, కానీ గోల్డ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది పరిపాటిగా. అలాగే దేశం కూడా అంతే. ఇప్పుడున్న గ్లోబల్ అన్సర్టన్ సిచ్యువేషన్స్లో గోల్డ్ మన బ్యాకప్గా ఉంటే మంచిది అని చెప్పి అన్ని దేశాలు ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గోల్డ్ స్టాకప్ చేస్తున్నాయి. ఇండియా దాదాపు నా లెక్కలో 800 tons గోల్డ్ ఎంతో ఉంది ఇప్పుడు ఇండియాలో, విచ్ ఇస్ ఐ మీన్ ఆ కైండ్ ఆఫ్ గోల్డ్ అన్ని దేశాల్లో ఉంటుంది కూడా. ఆశ్చర్యం ఏమిటంటే 800 tons గోల్డ్ మన ఇండియాలో ఉంటే ప్రజల దగ్గర దాదాపు మన జీడిపిని మించిన గోల్డ్ ఉంది. అంటే జీడిపి $4.5 trillion మంది, అంతకు మించి ప్రజల దగ్గర గోల్డ్ ఉంది మన ఇండియన్ ఫ్యామిలీస్లో. అది ప్రపంచం ఎక్కడ లేదు. సో మన యాక్చువల్ చెప్పాలంటే ఇండియా ఇస్ వెల్ స్టాక్డ్ అప్ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ. సో ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. ఎందుకు పెరిగాయి ఇప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఒకటి రష్యా యుక్రెయిన్ వారు, ఇజ్రాయెల్ గాజా వారు, ఇండియా పాకిస్తాన్ కాన్స్టెంట్ స్కర్మిషెస్ అని జరుగుతూ ఉన్నాయి గ్లోబల్గా. వీటి వల్ల అన్ని దేశాలు కూడా గోల్డ్ కొనిపెట్టుకోవడం చేస్తున్నాయి. సో ఇప్పుడు గోల్డ్ తగ్గాలి అంటే దీంట్లో ఏ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతుందా? ఇప్పుడు రష్యా యుక్రెయిన్ తగ్గుతుందా? ఒకరోజు తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక మిసైల్ వేసి వాళ్ళు ఇంకా దాన్ని ఎస్కలేట్ చేస్తున్నారు వార్ సిచ్యువేషన్. సో ఇండియా పాకిస్తాన్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్త బంగ్లాదేశ్ ఇటు కూడా ఈ ఫ్రంట్ కూడా ఓపెన్ అయింది మనకి ఇప్పుడు కొంచెం స్టేట్స్ అండ్ స్టేన్కి. సో ఆపరేషన్ సింధూర్ గవర్నమెంట్ చెప్తోంది పూర్తిగా అయిపోలేదు, ఆన్ గోయింగ్ అని. 2026లో it will be there. లుక్స్ లైక్ ఇట్ విల్ బి దేర్, లుక్స్ లైక్, నాట్ ష్యూర్, అవుతే మంచిది. సో ఈ సిచ్యువేషన్స్లో గోల్డ్ ప్రైసెస్ తగ్గడం అనేది ఛాన్సెస్ తక్కువ. హ్యావింగ్ సెడ్ దాట్, ఇప్పుడు 26లో కూడా 25, 26, 27 కూడా 30-40% గ్రోత్ ఉంటుందా అంటే అన్లైక్లీ. ఇది కూడా ఒక ఎలిమెంట్ అంత పెరిగిపోయినప్పుడు మార్కెట్ గ్రోత్ అంతా చూసిన తర్వాత అదేవిధంగా రాకెట్ లాగా మిసైల్ లాగా అంత పైకి వెళ్ళిపోలేదు. అది మేబీ ఇట్ టేపర్ ఆఫ్ 40% కాకపోతే అట్లీస్ట్ 15-20% పెరిగే ఛాన్స్ అయితే గోల్డ్ నాకైతే కనిపిస్తోంది. చాలామంది గోల్డ్ కొనాలంటే ఏం చేయాలి అంటారు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఓకే, మంచి అసెట్ ఏది ఇన్వెస్ట్మెంట్కి, ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఫిజికల్ గోల్డ్ కొనాలా లేకపోతే ఇంకైనా ఫార్మ్స్ ఆఫ్ గోల్డ్ కొని పెట్టుకోవచ్చా అంటూ ఉంటారు. ఫిజికల్ గోల్డ్ కొన్నా మనకు తెలిసిన తలనొప్పులు ఇప్పుడు ఉన్నాయి మనకి. ఆ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ కానీ, ప్యూరిటీ, క్వాలిటీ, క్యారెట్స్, తర్వాత దాని వేస్టేజ్, మేకింగ్ అన్నీ ఉంటాయి దాంట్లో. అవన్నీ లెక్క వేసుకుంటే మనకు అనుకున్న ప్రైస్ కంటే చాలా ప్రైస్ పెరిగిపోతుంది కొనేప్పుడు మనం. సో అదొకటి హెడేక్ ఫిజికల్ గోల్డ్లో. ఇంకోటి మనం గోల్డ్ ఆర్నమెంట్స్ కొని పెట్టుకుంటాం ఇంట్లో. ఆర్నమెంట్స్ మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేయాలి అంటే మనకి నార్మల్గా ఈజీగా ఆర్నమెంట్స్ ఎవరు ఎక్స్చేంజ్ చేయరు అన్లెస్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వస్తే తప్ప. సో ఆర్నమెంట్స్ మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్తే మళ్ళీ తరుగు, మళ్ళీ ఇవన్నీ కూడా వస్తాయి. సో దేర్ ఫోర్
ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి మనం పెరిగిన తర్వాత రియలైజ్ చేసే వాల్యూ అంత ఇంప్రెసివ్గా ఉంటుంది. ఓకే. అది ఆర్నమెంట్లో కూడా అదంటే. అట్ ది సేమ్ టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఫండ్స్. అంటారు. ఓకే. దాంట్లో స్టోరేజ్ గొడవ లేదు, లాకర్ గొడవ లేదు, తరుగు లేదు, మెరుగులే గొడవలు ఏమి ఉండవు. దాంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ గోల్డ్ కొనాలి, మీ పేరులో వాళ్ళు యూనిట్స్ కొంటారు, గోల్డ్ యూనిట్స్ కొంటారు, అవి మీకు అలాట్ చేస్తారు. అది గోల్డ్ పెరిగితే అది పెరుగుతూ ఉంటుంది. ఓకే. పెరిగినప్పుడు మీరు ఎప్పుడు అమ్మాలి అంటే మీరు అది క్లిక్ ఆఫ్ ఎ బటన్, నార్మల్గా స్టాక్స్ షేర్స్ ఎలా అమ్ముతామో అలాగే దాన్ని అమ్మేస్తే యూ కెన్ రియలైజ్ యువర్ మనీ విత్ ఇన్ 2 days టైం. ఓకే. ఓకే. దాంట్లో ఎమోషన్స్ ఉండవు. గోల్డ్ మన కళ్ళకి కనపడదు మన ముందు, అది కానీ ఎక్కడో మీ ఇన్వెస్ట్మెంట్ ఉంది అని ఉంది. మీకు ఉంది. రిపోర్ట్స్ వస్తూ సేవ్ ఉంటాయి, అవుతుంది గోల్డ్ మనకు. ఓకే. రిపోర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనం కంగారు పడక్కర్లేదు. ఆ ఈటీఎఫ్ ఇస్ ఏ ఫేవరెట్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. ఓకే. అది చేయొచ్చు మనం. సో గోల్డ్ రేట్స్ గురించి చెప్పాను మీకు నేను. దాదాపు 40% పెరిగిపోయింది గత 1.5 yearsగా. ఎందుకు పెరుగుతో కూడా చెప్పాము మనం. తగ్గుతుందా అంటే మేబీ ఛాన్సెస్ తక్కువే. ఇప్పుడు ఇమీడియట్గా తగ్గే ఛాన్సెస్ అంత లేవు. అది ఇదే మెయింటైన్ అవ్వచ్చు, ఇదే ట్రెండ్. ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ఈటీఎఫ్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్, గోల్డ్ ఈటీఎఫ్స్. సో ఇది అయిన తర్వాత సిల్వర్కి వచ్చాం అనుకోండి. ఇప్పుడు సిల్వర్ కూడా ఇప్పుడు గోల్డ్తో పాటు పెరుగుతోంది. ఆన్ ది కాంట్రరీ గోల్డ్ని మించిపోయి సిల్వర్ ఇంకా స్పీడ్ పట్టుకుని పెరుగుతోంది. ఓకే. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే గోల్డ్కి సిల్వర్కి, గోల్డ్ ఏమో డాలర్ ఫ్లక్చుయేషన్ వల్ల లేకపోతే గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల పెరుగుతోంది. సిల్వర్ ఏమో ఆ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేయవు, అంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ కానీ ఇవే ఎఫెక్ట్ చేయవు. సో గోల్డ్ ప్రైజెస్తో పాటు సిల్వర్ ప్రైజెస్ కూడా హైక్లోనే ఉంటున్నాయి. అవునండి. అండ్ పాస్ట్ 2-3 years నుంచి చూసుకుంటే ఇప్పుడు ఈ ఇయర్కి కంపారిజన్ వెరీ మచ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఫ్యూచర్లో ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఫైన్. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ దే ఆల్వేస్ మూవ్ టుగెదర్, ఒకే డైరెక్షన్ పెరుగుతూ ఉంటాయి గోల్డ్ అండ్ సిల్వర్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఓకే. గోల్డ్ అయితే ఒక రీజన్ మనం చెప్పుకునేదా, మనం అన్సర్టనిటీ అన్నో, వార్స్ అన్నో, లేకపోతే డాలర్ అన్నో, డిప్రిషియేట్ అన్ని, దాన్ని గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ కూడా చాలా గోల్డ్ కొంటారు. సిల్వర్కి వచ్చేప్పటికి ఆ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదాన్ని. సిల్వర్ మూవ్ అయ్యే ఫ్యాక్టర్స్ డిఫరెంట్గా మూవ్ అవుతుంది. ఓకే. సిల్వర్ ఎండ్ యూజర్స్ ఆర్ ఇండస్ట్రియల్ యూస్ ఎక్కువ సిల్వర్కి. ఇప్పుడు మన ఈవీ బ్యాటరీస్ కానీ, ఈవీ కార్స్ కానీ, లేకపోతే ఇలా చాలా ఇండస్ట్రియల్ యూస్ చాలా ఉంది సిల్వర్కి. మైక్రో చిప్స్, సెమీ కండక్టర్స్ వాటిలో ఎక్కువ సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో అది ఆ ఇండస్ట్రీ బాగా ఇప్పుడు ఫోకస్డ్ ఉండడం బట్టి సిల్వర్ డిమాండ్ ఎక్కువ పెరిగిపోతుంది. తర్వాత సిల్వర్ మైనింగ్ కూడా అంత ఎక్కువ అవ్వట్లేదు. అంటే ఇన్ షార్ట్ డిమాండ్ పెరుగుతోంది, సప్లై తక్కువ లేకపోతే అంతే లిమిటెడ్గా సప్లై ఉంది. అది ఎకనామిక్స్ కామన్ సెన్స్. ఏది డిమాండ్ ఎక్కువ ఉంటుందో సప్లై కానీ రెస్ట్రిక్ట్ అయితే ప్రైసెస్ పెరిగిపోవడం కామన్. ఆ ఫ్యాక్టర్ సిల్వర్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది ఏడాది, అంటే టేపరే అవకాశం ఉందా? అన్లైక్లీ. గ్లోబల్గా ఇప్పుడు మనం చూస్తాం సెమీ కండక్టర్స్ చాలా ఫోకస్ ఉంది. ఇండియా కూడా చాలా కొత్త సెమీ కండక్టర్ ఫ్యాక్టరీస్ పెట్టాలని, తైవాన్ని మనం ఇంపోర్ట్స్ తగ్గించుకుని, చైనా నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకుని మనమే సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలని, ఇలా చాలా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడం. అంతేకాదు మిసైల్స్ కూడా సిల్వర్ వాడతారని ఎక్కడో చదవడం జ్ఞాపకం ఉంది. డిఫెన్స్ సిస్టమ్స్కి సిల్వర్ కొన్ని గ్రామ్స్ వాడతారు దానికి. అలాగే ఈ అన్ని ఇండస్ట్రియల్ యూస్లో, అన్ని డిఫెన్స్ యూస్లో ఉన్నప్పుడు ఆ డిమాండ్ తగ్గడం ఛాన్సెస్ తక్కువే. సో అది కూడా డిమాండ్ సస్టైన్ అయ్యి ప్రైసెస్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి ఏమిటంటే లాస్ట్ 1 yearలో గోల్డ్ స్పీడ్ కంటే సిల్వర్ స్పీడ్ ఎక్కువ పికప్ అయింది. సిల్వర్ కేజీలు అమ్ముతారు, రిఫర్ చేస్తారు. గోల్డ్ గ్రామ్స్ అండ్ ఔన్స్లో చేస్తారు. సిల్వర్ కేజెస్లో ఉంది. సో సిల్వర్ కూడా దాదాపు చాలా పెరిగిపోయింది. నిన్న మొన్న కొంచెం 20,000 తగ్గింది. దాంతో చాలా హడావుడి అయిపోయింది మార్కెట్, సోషల్ మీడియాలో. కానీ ఇన్హెరెంట్గా డిమాండ్ స్ట్రాంగ్గానే ఉండిపోతే నా పర్సనల్ ఎస్టిమేట్. ఓకే. సార్ గోల్డ్ రేట్స్ గురించి అలాగే ఈటీఎఫ్స్ గురించి మాట్లాడారు కదా. సో దీని కంపారిజన్ విత్ మ్యూచువల్ ఫండ్స్ చూస్తే ఇప్పుడు కమింగ్ 2026లో ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ ఉంటాయంటారా? సో ఇప్పుడు ఈటీఎఫ్స్ మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర వచ్చేప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ ఒక పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ మీద మూవ్ అవుతాయి. అంటే మనం గోల్స్ పెట్టుకుంటాం కదా, అంటే పిల్లల ఎడ్యుకేషన్, లేకపోతే మ్యారేజ్ అను, ఇల్లు, వెకేషన్, రిటైర్మెంట్, డ్యూరేషన్ పెట్టుకుని ఎస్ఐపీలు చేస్తూ ఉంటాం. వాటి బేసిస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాం. ఈటీఎఫ్స్లో చేయడంతో అది అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు.
ఎందుకంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కాబట్టి అవి దానికి వేరే మెకానిజం ఉంటుంది Okay. దాని హ్యాండ్లింగ్ డీలింగ్కి. సో నార్మల్గా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మనం డిసైడ్ చేసుకుని బెస్ట్ అంటే మనకి ఏది బెస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. రైట్ రైట్. అంటే ఒకరికి బెస్ట్ ఇంకోటి బెస్ట్ కాకపోవచ్చు, వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళ రిస్క్ Correct. ప్రొఫైల్ డిఫరెంట్ మన గోల్ ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకుని చేసుకుని మనం సెలెక్ట్. మంచి మ్యూచువల్ ఫండ్ డిసైడ్ చేసుకుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సింది ముఖ్యంగా టైం అండ్ డిసిప్లిన్. ఓకే. మనం ఏ ట్రైన్ ఎక్కినా ఏ ఫ్లైట్ ఎక్కినా మనం క్లియర్గా ఉంటే ఎక్కడ వెళ్ళాలా అని ఎప్పుడు వెళ్ళాలా అని మనం కంఫర్టబుల్ చేరచ్చు. ఓకే. సో ఇవన్నీ మెకానిజమ్స్ వర్కౌట్ చేసుకోవచ్చు అది. సో అది దట్స్ నాట్ ఇష్యూ టు గో ఫార్వర్డ్. రైట్ సార్. Yeah. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.